ఇక ఇంకొకటి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉంటుందని ఇక్కడ పొత్తు లేదని మాయావతి ప్రకటించారు. మాయావతి ఏమో మేము బీఎస్పీ ఒంటరిగా పోతుంది, ఏ కూటమిలో లేదన్నారు. అయితే కూటమిలో లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏ కూటమిలో లేనటువంటి పార్టీ కాబట్టి ఇక్కడ పొత్తుకు వ్యతిరేకం కాదు అని అంటున్నారు. కానీ దేశంలో ఏ పార్టీతో కూడా మూడో ఫ్రంట్లో కానీ ఇతర పార్టీలతో ఎక్కడా మేము పొత్తు పెట్టుకోలేదనేటువంటి అంశం పైన మాయావతి స్పష్టంగా చెప్పారు. కానీ మాయావతికి తెలియకుండానే ఇప్పుడు కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నది, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న అంశము మాయావతికి తెలుస్తుంది. కాబట్టి ఆ అంశంలో ఖచ్చితంగా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ దానిపైన ఒక స్పష్టత ఇస్తుంది. అప్పటి వరకు ఈ చర్చలే కొనసాగుతున్నాయి, మాకు ఇంకా సీట్లు ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వలేదనేటువంటి అంశంపైన చర్చలు సాగుతున్నాయని చెప్తున్నారులే. కానీ దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు బీఎస్పీ కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ పొత్తు కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగతంగా ఆయన సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వము ఆ బీఎస్పీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం ఒప్పుకుంటుందా లేదా అనేటువంటి విషయం కూడా చూడాలి. అది క్లారిటీ లేదు దానికి సంబంధించినటువంటి అంశం కూడా. ఇంకొక